జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డ్రామాలు కానీ నాటకాలు కానీ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు. ఏదో మభ్యపెట్టి మోసం చేయాలంటే రాష్ట్ర ప్రజలు సహించరు. అది ఏమంటే వక్ఫ్ సవరణ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి మద్దతుగా నిలబడినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది. పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్లో కూడా లేడు. ఆ సమయంలో సిఏఏ, ఎన్ఆర్సి, అదేవిధంగా తలాక్ బిల్, అదేవిధంగా ఆర్టికల్ 370 అన్ని బిల్లులకి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో ఒక నాటకం, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిగ్గు లేకుండా. సుప్రీంకోర్టుకి వెళ్ళి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో, ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. గతంలో దాడులు జరిగినాయి, హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనుకో మనం దాడులు జరిగితే అండగా నిలబడినాం, సపోర్ట్ చేస్తున్నాం, ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళకి శిక్షిస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదిపి మాట్లాడిన దాఖలా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానికం చీకొట్టి 11 సీట్లు ఇస్తే మళ్ళీ ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో నాటకాలు వేస్తున్నారు. డ్రామాలు వద్దు. రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీరు ఎక్కడ నిలబడినారో అది చెప్పండి. మీరు వక్ఫ్ ఆస్తి గురించి మాట్లాడతారా? సాక్షి ఆఫీస్ ఏ భూమిలో ఉంది? ఒక భూమిలో ఉంది. మీ మామ రవీంద్రనాథ్ రెడ్డి థియేటర్ ఏ భూమిలో ఉంది? కడపలో. వక్ఫ్ భూమిలో లేదా? మీ తండ్రి గారు ల్యాంకో హిల్స్ ఎవరికి అమ్మేశారు? ఎందుకు అమ్మేశారు? మీకు మైనార్టీ పట్ల, ఒక భూముల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏదన్నా కొంచెం స్కోప్ దొరికితే ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, మళ్ళీ బతిమిలాడాలి, ఎలా మభ్యపెట్టి మోసం చేయాలనే